టీమిండియా మూల స్తంభాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఐపీఎల్లో చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నారు. కోహ్లీ ఆరంభం నుంచి అదరకొడుతుంటే హిట్ మ్యాన్ ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాడు. గత కొన్ని మ్యాచుల్లో అతడు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నాడు. విరాట్ 9 మ్యాచుల్లో 392 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో 2వ స్థానంలో నిలిచాడు. రోహిత్ 8 మ్యాచుల్లో 228 పరుగులతో ఉన్నాడు. ఇద్దరి విధ్వంసం చూడటానికి 2 కళ్లు చాలటం లేదు. కన్సిస్టెంట్ గా రన్స్ చేస్తూ తోపు బౌలర్లను కూడా 4లు, 6లతో బౌలింగ్ వెయ్యాలంటే భయపడేలా చేస్తున్నారు. దీంతో పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడం ద్వారా ఈ స్టార్లు తప్పు చేశారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళిద్దరూ రిటైర్మెంట్ డెసిషన్ వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. 2024 టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కోహ్లీ, రోహిత్ ఆ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం ఐపీఎల్లో వాళ్లు చెలరేగి ఆడుతున్న తీరు, వయసుతో సంబంధం లేకుండా విధ్వంసం సృష్టిస్తున్నారు. ఫార్మాట్కు తగ్గట్లు ముందుకు వెళుతున్న తీరు, ఫిట్నెస్ ఇలా చాలా విషయాలు వాళ్ల టీ20 రిటైర్మెంట్ విషయాలు వాళ్లు తొందరపడ్డారేమోననే అభిప్రాయాలకు తావిస్తున్నాయి. అదే టైంలో రిటైర్మెంట్ విషయంలో రివర్స్ కేర్ వేయాలనే డిమాండ్కు ఊతం ఇస్తున్నాయి. ఐపీఎల్లో రోహిత్, కోహ్లీ ఫామ్ చూస్తుంటే వీళ్లు టీ20లను ఎందుకు వదిలేశారా అనే క్వశ్చన్కు ఛాన్స్ ఇస్తోంది. వీళ్ళిద్దరూ లాస్ ఏంజల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్ 2028లో ఆడి తీరాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫామ్, ఫిట్నెస్ ఉండి కూడా ఆడకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. రోకో జోడీ ఆడితే విశ్వ క్రీడల్లో భారత్కు గోల్డ్ మెడల్ పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒలింపిక్స్లో ఆడటంపై ఇటీవలే కోహ్లీ రియాక్ట్ అయ్యాడు. ఈ టోర్నీలో భారత్ ఫైనల్కు చేరితే తాను ఆడేందుకు రెడీ అన్నాడు. మరో 3 ఏళ్లు ఇదే రీతిన ఆడితే ఒలింపిక్స్ సవాలుకు తాను సిద్ధమని అతడు హింట్ ఇచ్చినట్లయింది. అయితే కోహ్లీ ఓపెన్ అయినా రోహిత్ మాత్రం తన మనసులోని మాట బయటపెట్టలేదు. అయితే రోహిత్, కోహ్లీ ఈ రేంజ్లో చెలరేగి ఆడటం, విరాట్ ఒలింపిక్స్ పై ఓపెన్ అవడం అంతా చూస్తుంటే ఫ్యాన్స్ ఈ ఇద్దరిని ఒలింపిక్స్లో ఆడేంత వరకు వదిలేలా లేరు. వాళ్లు మామూలోళ్లు కాదని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. టీ20 రిటైర్మెంట్ మీద రివర్స్ గేర్ వేసేంత వరకు అభిమానుల నుంచి రిక్వెస్ట్లు తగ్గేలా లేవని అంటున్నారు.